రోజు నైట్ డిన్నర్లోకి గోబీ మంచూరియా అయితే చేసుకుంటున్నాము. మేము ఎప్పుడు చపాతీలు ఇదే అయిపోతుంది. ఈ మధ్య రైస్లు ఇలా గోబీ మంచూరియా ఇలా అయితే చేస్తున్నాను. ఈ గోబీ అయితే తీసుకొచ్చి ఒక 20 days అయితే అయిపోయింది. ఇక ఫ్రిడ్జ్ అసలు చూడట్లేదు. ఈ ఫ్రిడ్జ్లో అయితే లాస్ట్లో ఉండిపోయినాయి. ఇంకేమేం కూరగాయలు కావాలో అవన్నీ తీసుకోవటం వంట చేసుకోవడం అయిపోతుంది. ఇవైతే అసలు చూడట్లేదు. ఈరోజు మా బావ కూరగాయలు అయితే తీసుకొచ్చాడు. ఇక ఆ కూరగాయలు సర్దుతున్నాం. ఇవైతే ఉన్నాయి అనమాట. ఇంక సరే ఉన్నాయి కదా నైట్ డిన్నర్లోకి గోబీ మంచూరియా చేద్దామని చేసేస్తున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం ధనియాల పౌడరు, ఇంకా కార్న్ ఫ్లోర్ వేసేసి కలిపేసుకుని ఒక 20 minutes పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని గోబీ మంచూరియా బాల్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఇది చూసినంత ఈజీ కాదు, చాలా ఎక్కువ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. కానీ టేస్ట్ బట్టి భలే ఉంటుంది. సేమ్ మనం బయట ఎలా తింటామో అలాగే ఉంటుంది. నేను దీనిలో కొంచెం శనగపిండి కూడా వేశాను. మీరు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక గోబీ మంచూరియా బాల్స్ అయితే రెడీ చేశాను. ఇక గోబీ మంచూరియా కూడా చేసేసుకుని తినేసి పడుకోవడమే. మీరైతే